ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు మనం పద్యభాగం నందలి సుభాషిత రత్నాల గురించి తెలుసుకుందాం. ఇందు సుభాషిత రత్నాలలో పద్యాలను నేర్చుకొని వాటిలోనికి నైతిక విలువలను తెలుసుకుందాం. క్రింద ఇవ్వబడిన పద్యాలను ఉచ్చారణ దోషం లేకుండా చదవడం మరియు అక్షర దోషం లేకుండా రాయడానికి ప్రయత్నించుదాం. ఇదే ఈ పద్యభాగం నందు గల అభ్యాసం లక్షణములు. ముఖ్యంగా కవి పరిచయం. ఏనుగు లక్ష్మణ కవి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించేవారు. క్రీశ 1720 మరియు 1780 మధ్య కాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయం. ఇయర్ చాలా ముఖ్యమండి. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాల సరస్వతి అనే ముగ్గురు కవులు తెలుగులోనికి అనువాదం చేశారు. ఎవరెవరండి? ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, ఏలకూచి బాల సరస్వతి అనే ముగ్గురు. సుభాషిత రత్నావళి, రామేశ్వరం మహత్వం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్వం, రామవిలాసం అనేవి వీరి యొక్క ఇతర ప్రసిద్ధి రచనములు. రామేశ్వర మహత్వం, విశ్వామిత్ర చరిత్ర మరియు గంగా మహత్యం మరియు రామవిలాసం. ఇది కవి పరిచయం. ఇప్పుడు పద్యం చూస్తాము. విద్యచే భూషితుండయి వెలయుచున్న దొడరి వర్జింపనగు జూమి దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్తమస్త కంబైన పన్నగము భయంకరముగాదే. దీని యొక్క భావం ఏంటంటే, దుష్ట స్వభావం కలవాడు విద్యావంతుడై ఎంత పేరు ప్రఖ్యాతలు పొందినా వాడైన అతడిని విడిచిపెట్టాలి, కానీ చేరదీయకూడదు. ఎలాగైతే అందమైన విలువైన మణి భయంకర విషసర్పం తలపై ఉంటే దాన్ని పొందడానికి ఎవరు ప్రయత్నించరు కదా, అంతే కదండి. ఇప్పుడు ఒక మనిషి ఎంత విద్యావంతుడైనా తను చెడ్డవాడైతే మనకు తన వద్ద అవసరం లేదు తను. అలాగే ఒక సర్పం కూడా చూడండి, తన తలపైన మాణిక్యం ఉంది కానీ ఎవ్వరు తన దగ్గరికి వెళ్ళరు, బికాస్ అది ఒక విషపూరితమైన జంతువు కాబట్టి. నెక్స్ట్ వన్. మొదలు చూచిన కడుగొప్ప పిదప గురుచ యాది కొంచెము తర్వాత అధికమగుచు తన్ను దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి. దీని యొక్క భావం ఏమిటంటే, దుర్జనుల స్నేహం ఉదయకాలపు నీడవలే అధికంగా ఉండి తర్వాత మధ్యాహ్నం నీడవలే క్రమంగా తగ్గిపోతుంది, కానీ సజ్జనుల స్నేహం మొదట మధ్యాహ్నపు నీడవలే కొంచెంగా ఉండి పిదప సాయంకాలం నీడవలే వృద్ధి చెందుతుంది. ఇందులో మీరు గమనించవలసింది ఏమంటే, దుర్జనుల యొక్క స్నేహం మనకు టక్కని అంటుకుంటుంది, కానీ సజ్జనుల యొక్క స్నేహం ఇట్ విల్ టేక్ టైం, మనకు కొంచెం టైం తీసుకుంటుంది. అర్థమైంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ పోమ్. ఆపదలందు ధైర్య గుణమంచిత సంపదలందు దాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్షితురత్వ మాజిబ హపాటు శక్తియున్ యశమునన్ ధనరుక్తియు విద్యయందు వాచ పరివృద్ధిని ప్రకృతి సిద్ధ గుణంబు సజ్జనాలికిన్. ఆపద కలిగినప్పుడు ధైర్యగుణాన్ని, మంచి సంపదలు కలిగినప్పుడు ఓర్పును, రాజసభలో మాటల నేర్పరితనాన్ని, యుద్ధరంగంలో గొప్ప భుజానాన్ని, కీర్తి విషయంలో ఆసక్తిని, విద్యలో అభివృద్ధి చెందాలనే కోరికని కలిగి ఉండడం సజ్జనుల యొక్క సహజ సిద్ధంగా ఉంటుంది, వారి యొక్క గుణాలు. అతనికి వార్ధి కుల్యమగు నగ్ని జలంబగు మేరు శైల మంచిత శీల లీల నుండు మదసింహము జింక తెలుగు దాల్చుగో పితాపణి పూల దండయగు భీష్మ విషంబు సుధార సంబగున్ క్షితి జన సమ్మతంబగు సుశీల మదెవ్వని ఎందు శోభిలున్. లోకంలో ప్రజలందరూ మెచ్చిన సత్ప్రవర్తనను ఎవరు కలిగి ఉంటారో వారికి సముద్రం కూడా పిల్లకాలులాగే అనిపిస్తుందండి. నిప్పు నీరులాగా, మేరు పర్వతం చిన్నరాయిగా అవుతుంది కాబట్టి. మదించిన సింహం జింకలాగా సాధువు అవుతుంది కొన్ని క్షణాలలో. కోపంతో బుసలుగొట్టే సర్పం కూడా పూల దండైపోతుంది, భయంకరమైన విషం కూడా అమృతమైపోతుంది అనేది ఈ పద్యం యొక్క భావం అండి. ఇందులో గల అర్థాలు చూడండి. వర్జింప అంటే ఏంటి? విడిచిపెట్టుట. కురుచ కొంచెం, ఛాయ నీడ, మైత్రి స్నేహం, ఆజీ యుద్ధం, యశస్సు కీర్తి, సజ్జనులు మంచివారు, వార్ధి సముద్రం, సుధారసం అమృతం, సుశీల మంచి ప్రవర్తన.
పన్నగం సర్పం పూర్వం ఉదయం కుజన దుర్జన తాల్మి ఓర్పు బహాటపడు శక్తి భుజబల పరాక్రమం వాంఛ కోరిక కుల్య కాలువ పని పాము క్షితి భూమి. సో తప్పక మీరు ఇదన్నీ నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకు కలిపి రాయండి, విడదీసి రాయండి, ఇవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి. ధన్యవాదములు.